బాంధనిక మాదిరి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో ఈరోజు మనం వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది చూద్దాం. సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు అది మన బయట చెవి, ఫస్ట్ బయట చెవి నుంచి మధ్య చెవికి వెళ్తుంది, మిడిల్ ఇయర్కి వెళ్ళి అక్కడ చిన్న చిన్న 3 బోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సౌండ్ వల్ల ఆ 3 బోన్స్ ఒక చైన్ లాగా కదిలి ఇంపల్సెస్ అనేవి ఇన్నర్ ఇయర్, లోపల ఇయర్ కి చేరి అక్కడ నుంచి బ్రెయిన్ కి వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మనకి వినికిడి సమస్యలు అనేవి వస్తాయి. సో కమింగ్ టు ద టైప్స్, 2 టైప్స్ ఉంటాయి హియరింగ్ లాస్ అనేది. ఎయిదర్ కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఆర్ మిక్స్డ్. సో కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఈ సౌండ్ కండక్షన్, అంటే బయట చెవి నుండి మధ్య చెవి వరకు వెళ్ళే ప్రాసెస్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అవుటర్ ఇయర్ టు మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది కండక్టివ్ హియరింగ్ లాస్. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వన్స్ సౌండ్ రీచ్ ద మిడిల్ ఇయర్, అంటే మధ్య చెవి వరకు సౌండ్ వెళ్తుంది, అక్కడ నుంచి ఇన్నర్ ఇయర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే పాత్వేలో ఏమన్నా డిఫెక్ట్ ఉంటే ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది మనం చూస్తాం. కొన్ని కేసెస్లో మిక్స్డ్ హియరింగ్ లాస్, అంటే కొంచెం కండక్టివ్ పార్ట్ ప్రాబ్లం ఉంటుంది, అంటే సౌండ్ కండక్షన్ అవుటర్ ఇయర్ టు మిడిల్ ఇయర్ వెళ్ళే పాత్వేలో ప్రాబ్లం ఉంటుంది, అండ్ కొన్నిసార్లు ఈవెన్ సౌండ్ అక్కడికి రీచ్ అయినా సరే ఇన్నర్ ఇయర్ టు బ్రెయిన్కి ఇంపల్సెస్ అనేవి వెళ్ళకపోవచ్చు. సో కొన్ని కేసెస్లో బోత్ మిక్స్డ్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ కూడా ఉంటుందన్నమాట. సో కామన్ కాజెస్ ఏంటి అంటే కంజనిటల్, అంటే పుట్టుకతో ఎవరికైతే ఈ వినికిడి లోపాలు ఉంటాయో అవి మోస్ట్లీ సిండ్రోమిక్ కాజెస్, అంటే అసోసియేటెడ్ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ వల్ల ఏమన్నా సిండ్రోమ్, స్ట్రీచర్ కొలెన్ సిండ్రోమ్ కానీ డౌన్ సిండ్రోమ్, అట్లా కొన్ని కేసెస్లో హియరింగ్ లాస్ అనేది కొంతమంది పిల్లల్లో మనం చూస్తాము. ఇది మోస్ట్లీ నరం ఇబ్బంది వల్ల రావచ్చు, అంటే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50% కేసెస్లో చిన్నపిల్లల్లో చూసేది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వల్ల రావచ్చు. అండ్ కొన్నిసార్లు నాన్ సిండ్రోమిక్, అంటే ఈ సిండ్రోమ్స్తో అసోసియేట్ కాకుండా పుట్టుకతో కాకపోతే గ్రాడ్యువల్గా, అంటే కొంచెం 1 ఇయర్ తర్వాత వాళ్ళు మాటలు చెప్పలేకపోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఐడెంటిఫై చేస్తాం అనమాట. దీస్ ఆర్ నాన్ సిండ్రోమిక్ కాజెస్. ఇట్లాంటి కేసెస్లో ఏదర్ కాక్లియాలో ప్రాబ్లం ఉండుండొచ్చు, లేదంటే ఆడిటరీ నర్వ్లో ప్రాబ్లం ఉండుండొచ్చు, ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉండుండొచ్చు. దీస్ ఆర్ ద కంజనైటల్ కాజెస్. సో వాట్ ఆర్ ద అదర్ కాజెస్? అదర్ కాజెస్ వచ్చేసి నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్, అంటే ఎక్కువ శబ్దాలు, అంటే మన ఇయర్ ఇంత పర్మిసిబుల్ లెవెల్ వరకు సౌండ్ ఇంత డెసిబుల్స్లో వినాలని ఉంటుంది. ఎప్పుడైతే అంతకన్నా ఎక్కువ శబ్దాలు మనం వింటామో దానివల్ల ఈ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. ఈ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ కూడా అక్యూట్ ఉండొచ్చు, క్రానిక్ ఉండొచ్చు. అక్యూట్ అంటే సడన్గా ఎవరైనా ఈ బ్లాస్ట్ ఇంజురీస్ కానీ, సడన్గా ప్రెషర్ చేంజెస్, అంటే సీ డైవింగ్ చేసే వాళ్ళల్లో ఇట్లా ఇయర్లో ప్రెషర్ చేంజెస్ వల్ల ఇయర్ డ్రమ్కి ఏమన్నా హోల్ పడి వినికిడి లోపం అనేది రావచ్చు. క్రానిక్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తూ రోజు కంటిన్యూస్గా పెద్ద పెద్ద శబ్దాలకి ఎక్స్పోజ్ అవుతారో అలాంటి వాళ్ళల్లో క్రానిక్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రానిక్ నాయిస్ ఇండ్యూస్ ఉంటుందో అది మోస్ట్లీ సెన్సరీ న్యూరల్, అంటే ఇన్నర్ ఇయర్ టు ఆడిటరీ నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్కి రీచ్ అయ్యే ఇంపల్సెస్లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చేది క్రానిక్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్. అక్యూట్లో అయితే టెంపరీగా ఆ ట్రామా వల్ల వాళ్ళకి అది హియరింగ్ లాస్ అనేది వస్తుంది, అది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ రివర్సిబుల్ ఉంటుంది. వేరే అదర్ కాజెస్ మనం చూసుకున్నట్టయితే ఓటోటాక్సిక్ డ్రగ్స్, అంటే కొన్ని డ్రగ్స్ వల్ల ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ ఉంటాయి, అవుటర్ హెయిర్ సెల్స్ అని, ఇన్నర్ హెయిర్ సెల్స్ అని, అవి మూవ్ అయితేనే ఇంపల్సెస్ అనేవి బ్రెయిన్కి రీచ్ అవుతాయి. సో కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ స్టాండింగ్ డయాలసిస్ పేషెంట్స్, డయూరిటిక్స్ తీసుకునే పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ డయూరిటిక్స్ వాడుతున్న వాళ్ళల్లో హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ ఎవరైతే యూస్ చేస్తారో లాంగ్ స్టాండింగ్ కేసెస్కి, ఏమన్నా సిస్టమిక్ డిసీజెస్కి వాళ్ళు అవి యూస్ చేస్తున్నట్లయితే అట్లాంటి డ్రగ్స్ వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుంది. క్లోరోక్వినలోన్స్, క్వినలిన్ గ్రూప్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈ హియరింగ్ లాస్ అనేది మనం చూస్తాం. అండ్ ఆఫ్టర్ కీమోథెరపీ, సైటోటాక్సిక్ డ్రగ్స్ వల్ల కూడా హియరింగ్ లాస్ అనేది వస్తుంది. ఈ అవుటర్ హెయిర్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి హియరింగ్ లాస్ అనేది వస్తుంది. సో ఇది కూడా సెన్సరీ న్యూరల్ కాంపోనెంట్ వల్లనే వస్తుంది. ఇన్నర్ ఇయర్ నుండి బ్రెయిన్కి ఇంపల్సెస్ రీచ్ అవ్వకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదర్ కాజెస్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్గా మనకి నర్వ్ డీజనరేషన్ అనేది జరుగుతుంది. సో ప్రెస్బైక్యూసిస్ అంటాము. సో ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా హియరింగ్ లాస్ అనేది చూస్తాము. అండ్ సమ్ అదర్ కాజెస్ వచ్చేసి సడన్గా హియరింగ్ లాస్ వస్తుంది అనమాట. సో దీనికి కాజెస్ ఉండవు, మోస్ట్లీ ఇడియోపతిక్ కాజెస్. సడన్గా వస్తుంది, దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. అది కూడా నరం ఇబ్బంది వల్ల సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ ఉంటుంది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇన్నర్ ఇయర్కి డ్యామేజ్ అవుతుందో అప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మన ఇన్నర్ ఇయర్కి డ్యామేజ్ అయినప్పుడు మన ఇన్నర్ ఇయర్లో లాబ్రింత్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ లాబ్రింత్ కూడా డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనకి హియరింగ్ లాస్ అనేది రావడం, అండ్ ఈ ఇన్నర్ ఇయర్ ట్రామా అయినప్పుడు హియరింగ్ లాస్తో పాటు తల తిరగడము ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంతో పాటు క్రానిక్ ప్రోగ్రెసివ్ హియరింగ్ లాస్ అంటే ఇది కూడా మనం పెద్దవాళ్ళల్లో చూస్తాం. సడన్గా వచ్చే హియరింగ్ లాస్ కాకుండా ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ హియరింగ్ లాస్. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ ఆఫ్ హియరింగ్ లాస్. సో కొన్ని కేసెస్లో ఓటోస్క్లీరోసిస్ అట్లాంటి కేసెస్లో ఇనీషియల్గా కండక్టివ్ హియరింగ్ లాస్ ఉండి అది లేటర్ ఆన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కామన్ అదర్ కాజెస్ వచ్చేసి ఎప్పుడైతే మనకి ఇయర్ డ్రమ్కి పర్ఫరేషన్ అంటే హోల్ పడినా అది ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇంజురీ వల్ల అవ్వచ్చు. సో ఇలా చెవిలో రంధ్రం పడినప్పుడు కూడా మనకి వినికిడి అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ చెవిలో రంధ్రం పడి మనకు వినికిడి తగ్గుతుందో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజెస్ ఆఫ్ కండక్టివ్ హియరింగ్ లాస్. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఫర్ హియరింగ్ లాస్.